రిలీజ్ కి దగ్గర పడుతుంటే అవుట్పుట్ ఎలా వచ్చింది, సెన్సార్ ఏమిచ్చింది అనే విషయాల మీద ఎంత కాన్సంట్రేషన్ ఉంటుందో, ఏరియాల వైజ్ బిజినెస్ ఎంత జరుగుతుంది, ఈ హీరోకి ఆయా ఏరియాల్లో ఎంత మార్కెట్ ఉంది, ఇంతకు ముందు అక్కడ ఏ సినిమాలు టాప్ రేంజ్ లో బిజినెస్ చేశాయి అనే విషయాల మీద కూడా ఇంట్రెస్ట్ అదే రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడు కల్కి విషయంలో సేమ్ డిస్కషన్ షురూ అయింది. తెలుగు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే RRR ని ఇగ్నోర్ చేయలేం. దాదాపు 450 కోట్ల బిజినెస్ చేసి చూపించి అందరిచేత వావ్ అనిపించారు జక్కన్న. తారక్ చెర్రీ హీరోలుగా నటించిన RRR సినిమాకు ప్రీ రిలీజ్ క్రేజ్ మామూలుగా లేదు. ఆ కరిష్మాని క్యాష్ చేసుకున్నారు మేకర్స్. ఇప్పుడు అంతకు మించిన క్రేజ్ మాకుంది అని అంటున్నారు కల్కి ప్రొడ్యూసర్స్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టామినాను కల్కి 2898 AD సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్లతో ప్రూవ్ చేస్తామంటున్నారు. ఒక్క ఓవర్సీస్ లోనే దాదాపు 100 కోట్లకు పైగా బిజినెస్ ని టార్గెట్ చేస్తోంది టీం. ఇటు మన దగ్గర కూడా మంచి నెంబర్లనే టార్గెట్ చేస్తున్నారు మేకర్స్. నైజాంలో 75 కోట్ల దాకా బిజినెస్ జరుగుతుందన్నది టాక్. ఆల్రెడీ ఈ ఏరియాలో సలార్కు 70 కోట్లకు పైగా షేర్ రావడంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్. అసలే ఫ్యూచరిస్టిక్ ఎలిమెంట్స్ తో నెవర్ బిఫోర్ అన్నట్టు తెరకెక్కుతోన్న సినిమా కావడంతో రెట్టింపు నమ్మకంతో ఫిగర్ ని కోట్ చేస్తున్నారు ప్రొడ్యూసర్లు. నైజాంలోనే కాదు, మిగిలిన ఏరియాల్లోనూ రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది కల్కి మూవీ. మే 9న వైజయంతి మూవీస్ కి కలిసొచ్చిన డేట్లో విడుదల కానుంది కల్కి. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, కమల్ హాసన్, దిశా పాట్నీ అంటూ సూపర్ డూపర్ కాస్టింగ్ తో మంచి టెక్నికల్ టీంతో సిద్ధమవుతోంది కల్కి. సినిమా రేంజ్ అలా ఉంది కాబట్టి ప్రీ రిలీజ్ బిజినెస్ మీద హైప్ భారీగా కనిపిస్తోంది. అందరూ బావుండాలి, అందులో నేనుండాలి అనుకుంటుంది సమాజం. ఈ బాగోగుల ప్రస్తావన వచ్చినప్పుడు సామాన్యుల గురించే ఇంతగా ఆలోచించేవారు తాము ఆరాధించే నటీనటుల విషయంలో ఇంకా పర్టికులర్ గా ఉంటారు. అందులోనూ అందాల భామల టాపిక్ వస్తే ఇంకాస్త శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. అది ఏ రేంజ్ లో ఉంటుందో నన్ను అడగండి, నేను చెబుతా అని అంటున్నారు సమంత. కమింగ్ సూన్ అంటూ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన శామ్ గురించి మరిన్ని విశేషాలు చూసేద్దాం రండి. యశోద సినిమా పోస్ట్ ప్రొడక్షన్ టైంలోనే హెల్త్ ఇష్యూస్ గురించి అనౌన్స్ చేశారు సమంత. ఆ తర్వాత యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసిన ఆమె శాకుంతలం సమయంలో మాత్రం పబ్లిసిటీలో కనిపించారు. ఆ తర్వాత యాక్టింగ్ కి కామా పెట్టి రెస్ట్ తీసుకున్నారు. ఓవైపు హెల్త్ ఇష్యూస్, ఇంకోవైపు చాలా నమ్మకం పెట్టుకున్న శాకుంతలం ప్రాజెక్టు ఫ్లాప్ కావడం సమంతని ఇబ్బంది గురిచేశాయి. ఆ టైంలో ఆమెకు హోప్ ఇచ్చిన సినిమా ఖుషి. సినిమా సక్సెస్ తో పాటు టీం అందరితోనూ శామ్కున్న అసోసియేషన్ తో ఎక్కువ కోలుకున్నారు. అదే ఆనందంతో నార్త్ లో సిటాడల్ ని కూడా పూర్తి చేశారు శామ్. కొంచెం పని, కొంచెం హీలింగ్ అంటూ కంటిన్యూ అయింది ఆమె జర్నీ. అయినా ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది, మళ్లీ పూర్తి స్థాయిలో ఎప్పుడు సినిమాల్లోకొస్తారనే మాటలు ఆమెను చాలా మంది మళ్లీ అడుగుతూనే ఉన్నారట. ఈ విషయాన్ని చెప్తూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు సమంత. Yes, I'm going back to work finally. But apart from that, I know most of you, the questions I always get is, when are you going back to work? Yes, I'll go back to work. But in the meantime, I was not completely... Yeah, I was kind of completely jobless. విన్నారుగా, అది సంగతి. అతి త్వరలో రీఎంట్రీకి రెడీ అవుతున్నారు శామ్. ఓవైపు సిటాడెల్ ప్రమోషన్లు, మరోవైపు అతి త్వరలోనే స్టార్ట్ కానున్న ఫ్యామిలీ మ్యాన్ 3 పనులతో ఇన్స్టెంట్ గా బిజీ కానున్నారు శామ్. వాటికి తోడు హెల్త్ కి సంబంధించిన పాడ్కాస్ట్లు కూడా చేశారంటూ కొత్త విషయాన్ని రివీల్ చేశారు సమంత. A health podcast. Yes, I know, quite unexpected, but it's something that I really love and something that I'm extremely passionate about. And well, yep, it's a health podcast and I'm very excited that it's releasing next week, and I hope that some of you really find it useful, and I think I have enjoyed making this. యంగ్ హీరోలను స్పీడ్ ఉన్నోళ్ళు అంటూ ఉంటాం, కానీ సీనియర్ల స్పీడ్ చూస్తుంటే వీ వాంట్ టు ఫాలో యూ అనిపించేలా ఉంది. నేమో ఫేమో వాళ్ళకి ఊరికే రాదనిపిస్తుంది. మరి ముఖ్యంగా రజనీ ఫిల్మోగ్రఫీలో లైనప్ చూస్తుంటే సూపర్ తలైవా అనాలనిపిస్తోంది ఫ్యాన్స్ కి. 7-10 దాటిన ఏజ్ లో రఫాడింగ్ చేస్తున్నారు రజనీకాంత్. వయసుకు తగ్గ క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటూ ఫ్యాన్స్ కి ఏం కావాలో గుర్తుపెట్టుకుని సాటిస్ఫై చేస్తూ వారే వాహ్ అనిపించుకుంటున్నారు. ఈ మధ్య జైలర్లో రజనీకాంత్ ని చూసిన వారు తలైవర్ ఇస్ బ్యాక్ అన్నారు. నెల్సన్ తో మళ్లీ సినిమా ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్నారు. జైలర్ సక్సెస్ ఎంజాయ్ చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటూనే లాల్ సలాం ని కంప్లీట్ చేశారు రజనీ. కూతురు కోసం చేసిన ఈ సినిమాకు నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. అయినా పట్టించుకోకుండా వాట్ నెక్స్ట్ అంటూ మూవ్ అయిపోతున్నారు తలైవర్. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు రజనీకాంత్.
విక్రమ్, లియో నచ్చి లోకేష్ కి కాల్ షీట్ ఇచ్చారు సూపర్ స్టార్. రజనీ ఫ్యాన్ గా తాను ఈ సినిమా చేస్తానని అనౌన్స్ చేశారు లోకేష్. ప్రస్తుతం జ్ఞాన్వేల్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు తలైవర్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తవుతుంది. అటు కార్తిక్ సుబ్బరాజ్ కూడా తలైవర్ కోసం కథలు రెడీ చేస్తున్నారు. పెట్టా కాంబో ఈజ్ బ్యాక్ అంటూ అతి త్వరలోనే సినిమాని అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయంటోంది కాలీవుడ్. అయితే ఈ కథ పెట్టాకు సీక్వెల్ అవుతుందా లేకుంటే ఫ్రెష్ స్టోరీతో సాగుతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అనే మాటను చాలా సార్లు వినే ఉంటాం. కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇదే మాట ఇంకాస్త కొత్తగా వినిపిస్తోంది. సిల్వర్ స్క్రీన్ మీద చిన్న హీరోలకు దేవుడే అండా అంటున్నారు. గాడ్ ఈజ్ గ్రేట్ అనుకుంటూ చాలా మంది ఇప్పుడు ఈ ఫార్ములాకే ఫిక్స్ అయిపోతున్నారు. సంక్రాంతి రేసులో చిన్న సినిమాగా విడుదలై వసూళ్ల సునామీని సృష్టించింది హనుమాన్. ఆవకాయ ఆంజనేయ పాటను ఇప్పటికీ మళ్లీ పాడుకుంటున్నారు పిల్లలు. తేజసజ్జా హీరోగా నటించిన హనుమాన్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్స్ ఎంత హెల్ప్ అయ్యాయో ఆంజనేయుడి ప్రస్తావన కూడా అంతకన్నా ఎక్కువగా ప్లస్ అయింది. నిఖిల్ కార్తికేయ 2 సినిమాను పాన్ ఇండియా రేంజ్లో ప్రొజెక్ట్ చేసిన కాన్సెప్ట్ కృష్ణతత్వం. ద్వారక బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన కార్తికేయ సినిమాను చూసిన నార్త్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ వచ్చాయి. కృష్ణతత్వాన్ని పదే గుర్తు చేసుకున్నారు ఆడియన్స్. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సినిమా ఊరి పేరు భైరవకోన. ఈ సినిమాలో శివుడి పాట విడుదలైంది. ఆల్రెడీ టాలీవుడ్ లో చిన్న సినిమాలకు సాయం అందించి అండగా ఉంటున్న దేవుడు కాన్సెప్ట్ తమ చిత్రానికి కూడా కలిసొస్తుందన్నది మేకర్స్ మాట. విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న సినిమా గామి. టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో గమనించిన వారందరికీ అఘోరాల సమావేశం, వారణాసి వాతావరణం, గంగా తీరం కనిపించాయి. వీటన్నిటిని బట్టి గామిలోనూ ఆధ్యాత్మిక అంశాలు పుష్కలంగా ఉంటాయనే విషయం స్పష్టమవుతోంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారంటూ ఆదివారం అంతా ఒకటే గుసగుస. అయితే పవర్ స్టార్ స్టైల్ గా బెజవాడలో అడుగుపెట్టారు. పొలిటికల్ పనుల్లో ఆయన బిజీగా ఉంటే ఆయన కెప్టెన్లు ముగ్గురు తమ పనుల మీద ఫోకస్ చేస్తున్నారు. వారిలో ఒకరు ఇప్పుడు మొదలు పెట్టానని అంటూ ఉంటే ఇంకొకరు జస్ట్ ఫినిష్ చేశా అంటున్నారు. మరొకరు మాత్రం ప్రోగ్రెస్ లో ఉందని చెప్తున్నారు. ఇంతకీ వారు చెప్తున్న విశేషాలేంటి? లెట్స్ వాచ్. ఎక్కడున్నావు పవన్ బ్రో అనంటే బెజవాడలో అని బదిలిస్తున్నారు పవర్ స్టార్. ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ టైంలో ఆయన ఫోకస్ ఎక్కువగా పాలిటిక్స్ మీదే ఉంది. సార్ ని కొన్నాళ్లు ఫ్రీగా వదిలేద్దాం, అంతలో మన ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకొనొద్దామని ఫిక్స్ అయ్యారు పవన్ కెప్టెన్లు. రవితేజ హీరోగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ కీ స్కెడ్యూల్ కంప్లీట్ చేశారు హరీష్ శంకర్. అవుట్పుట్ చూసుకుంటే తృప్తిగా అనిపించిందన్నారు. పవన్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కి కామా పెట్టి మరీ మిస్టర్ బచ్చన్ పనుల మీద ఫోకస్ పెంచారు హరీష్. హరిహర వీరమల్లు కెప్టెన్ క్రిష్ కూడా ఇంకో ప్రాజెక్ట్ పనులతో బిజీగా ఉన్నారు. అనుష్క నాయికగా ఆయన కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది ఇండస్ట్రీలో. వేదం తర్వాత అనుష్కతో మళ్లీ పనిచేస్తున్నారు క్రిష్. ఈ సినిమా పూర్తయ్యాకే హరిహర వీరమల్లు మీద కాన్సంట్రేట్ చేస్తారు క్రిష్ జాగర్లమూడి. ఓజీ డైరెక్టర్ సుజీత్ మాత్రం సేమ్ ప్రాజెక్ట్ మీద స్టేబుల్ గా ఉన్నారు. పవన్ సినిమాల అప్డేట్లు ఏవీ లేవని ఫ్యాన్స్ నిరాశపడుతున్న సమయంలో ఓజీ రిలీజ్ డేట్ ఇచ్చి వాళ్లలో ఎనర్జీని బూస్ట్ చేశారు సుజీత్. ఓజీ షూటింగ్ పూర్తయినంత వరకు పోస్ట్ ప్రొడక్షన్ చేయించే పనుల్లో బిజీగా ఉన్నారు కెప్టెన్. ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలంటే ఎప్పుడు హారర్, థ్రిల్లర్స్ మాత్రమే కాదు, మంచి కాన్సెప్ట్లతోనూ కాసులు కురిపించొచ్చు. ముఖ్యంగా కాసుల పంట పండాలంటే నాయకులు గరిట తిప్పాల్సిందే అంటోంది ప్రెజెంట్ ట్రెండ్. ఆల్రెడీ అన్నపూరణితో నయన్ ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రియమణి ప్రిపేర్ అవుతున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం రండి. భామా కలాపం సీక్వెల్ ట్రైలర్ చూసారా? అను అండ్ శిల్ప కలిసి హోటల్లో ఏమేం చేశారో ట్రైలర్ చూసిన వాళ్ళకి ఇట్టే అర్థమైపోతుంది. ఫస్ట్ పార్ట్ లో ఫన్ ప్లస్ థ్రిల్ పంచిన ప్రియమణి ఇప్పుడు సెకండ్ పార్ట్ కి హ్యాపీగా రెడీ అయిపోయారు. February 16th ప్రేక్షకుల చేత ఆహా అనిపించడానికి నేను రెడీ అంటున్నారు ప్రియమణి. భామా కలాపం 2లో హోటల్ ఎన్వైరన్మెంట్ ని ప్రొజెక్ట్ చేశారు మేకర్స్. ప్రియమణి, శరణ్య గరిటలు, కత్తులు పట్టుకుని స్క్రీన్ మీద కనిపించిన తీరు పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది. ఫస్ట్ పార్ట్ ని మించిన సక్సెస్ గ్యారంటీ అన్న టాక్ వినిపిస్తోంది ఇండస్ట్రీలో. ఆల్రెడీ హోటల్ కాన్సెప్ట్ తో తెరకెక్కి ప్రేక్షకాదరణ పొందిన సినిమా అన్నపూరణి. నయన్ కీ రోల్ చేసిన ఆ సినిమాకు కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు కూడా వచ్చాయి. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలన్నది తన ఇంటెన్షన్ కాదని నయన్ క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే అలాంటి కాంట్రవర్సీలేవీ లేకుండా ఫుల్ థ్రిల్ పంచడానికి రెడీ అయిపోయారు భామా కలాపం 2 మేకర్స్. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9.